హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు చెన్నైలో ఉన్నటువంటి సెయింట్ థామస్ మౌంట్ అనే ప్లేస్ని అయితే విజిట్ చేసామండి. ఆల్రెడీ చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది, తెలియని వారికి అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చెన్నై సెంట్రల్ నుంచి సెయింట్ థామస్ మౌంట్కి ఎలా రావాలి అనే విషయం గురించి, మరియు అసలు ఈ సెయింట్ థామస్ మౌంట్ అని కొండకి ఎలా పేరు వచ్చింది, అసలు ఇక్కడ జరిగిన అద్భుతాలు ఏంటి, తోమా గారు ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు, ఎలాంటి పరిచర్య చేశారు, మరియు ఈ ప్లేస్కి తోమా గారికి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్లేస్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఇలా ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే మేము బైక్ పై వస్తున్నామండి. అంటే మామూలుగా అయితే చెన్నై సెంట్రల్ నుంచి సెయింట్ థామస్ మౌంట్కి మెట్రోలో వస్తూ చూపించవచ్చు. అయితే ఈరోజు అనుకోకుండా మేమైతే శాంత్ హోమ్ చర్చ్ అయితే విజిట్ చేసామన్నమాట. అయితే థామస్ గారి హిస్టరీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీడియో లెంత్ అవుతుంది, కాబట్టి 3 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. 3 ప్లేసెస్ గురించి అని చెప్పానండి. ఫస్ట్ పార్ట్గా లిటిల్ మౌంట్ అనే ప్లేస్ అయితే విజిట్ చేసి ఆ ప్లేస్ అంతా వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో వీడియో ఉంది, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా అయితే ఆ వీడియోలో మెన్షన్ చేశాను. ఎవరైనా చూడని వారు తెలియని వారు ఉంటే ఆ వీడియో అయితే ఫాలో అయితే చేయండి. సెకండ్ పార్ట్గా అయితే సెయింట్ థామస్ మౌంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి. సో మేమైతే అనుకోకుండా శాంత్ హోమ్ చర్చ్ విజిట్ చేశాం కాబట్టి సో సెకండ్ పార్ట్ కావాలి ముందు అనేసి కష్టమైనా సరే వెళ్ళాల్సిందే అని డిసైడ్ అయిపోయి బైక్ పై వస్తూ వీడియో అయితే చేస్తున్నాను. అయితే చెన్నై సెంట్రల్ నుంచి డైరెక్ట్గా సెయింట్ థామస్ మౌంట్కి రావాలి అంటే మెట్రో ట్రైన్ అయితే చాలా ఈజీ వే అండి. ఎందుకంటే మనకి చక్కగా చెన్నై సెంట్రల్ నుంచి మెట్రో అయితే అవైలబుల్గా ఉంది ఈ ప్లేస్కి రావడానికి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో వచ్చే మెట్రో ట్రైన్ ఎక్కేస్తే చక్కగా 2 స్టాపులు అయితే మనం దిగి ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు అనమాట. ఒకటి సెయింట్ థామస్ మౌంట్ అనే స్టాపు, రెండోది వచ్చేసి ఆలందలూరు అండి. సెయింట్ థామస్ మౌంట్లో దిగితే ఏంటంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనిపిస్తుంది. అలా కాకుండా ఆలందలూరు స్టాప్లో దిగినట్లయితే అక్కడ నుంచి మనకి ఇది తక్కువ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఆటోలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి, ఆటోలు కార్లు. ఇలా ఆటోలోకి అయితే 100 రూపీస్తో ఇక్కడికైతే చేరుకోవచ్చు అనమాట. తెలియని వారికి ఇది యూస్ఫుల్ అవుతుందని కాస్ట్ కూడా చెప్తున్నాను, లేదంటే ఎక్కువ అడుగుతుంటారు కదా ఆటో వాళ్ళు. సో ఒకసారి అయితే చూసుకోండి. అలా కాకుండా చెన్నై సెంట్రల్ నుంచి డైరెక్ట్గా మనం సెయింట్ థామస్ మౌంట్కి రావాలి అంటే ఆటోలకు కానీ క్యాబ్ కానీ బస్సెస్ కానీ రావాలి అండి. అదైతే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇదైతే ఈజీ వే అని అయితే క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మేము వెళ్తున్న వే అయితే వెహికల్స్లో వచ్చేవారు వెళ్ళే వే అండి. చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. వెహికల్స్లో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. పక్కనే సమాధులు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఫాదర్స్గా చేసేవాళ్ళే అన్ని సమాధులన్నీ అక్కడ పెట్టారనమాట. అవి చాలా బ్రైట్గా వైట్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 వీలర్ పార్క్ చేసినందుకు మీకు వీడియోలో చూపించాను ఆల్రెడీ ముందే. 10 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ఇదైతే ఎంట్రన్స్ ఏరియా. నేనైతే ఇప్పుడు ఎంట్రన్స్ వైపు వెళ్ళట్లేదు, ఈ వే నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా ఉందండి. చక్కగా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, స్నాక్స్, బేకరీ ఐటమ్స్ ఇలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ కొండపైన. ఇబ్బంది ఏం లేదు, ఫుడ్కి అయితే కొంచెం పర్లేదు అనిపించింది. అయితే ఈ కొండపైకి రావాలి అంటే వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే 6 లోపే రావాలండి. ఈవినింగ్ 6 తర్వాత అయితే ఆటోలు అవి రావడం కష్టం అనమాట, సిగ్నల్స్ ఉండవు ఇక్కడ. సో ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేయాలి అనుకున్నట్లయితే ఈవినింగ్ 6 లోపు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత అయితే క్యాబ్స్, ఆటోలు బుక్ అవ్వవు, ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఒకసారి మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చామన్నమాట, అప్పుడు మాకేం తెలీదు. సో ఆ టైంలో ఏంటంటే ఈవినింగ్ 6:30 అయిపోయింది, క్యాబ్స్, ఆటోస్ ఏవి బుక్ అవ్వలేదు. చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసాము. అందుకైతే మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఇదంతా చర్చి ఏరియా అండి. చర్చి రెనోవేషన్లో ఉంది. సో అందుకైతే చర్చి లోపలికి అయితే వెళ్ళడం లేదు. ఇక్కడ బయట అయితే ఎప్పుడు ప్రేయర్ జరుగుతూనే ఉంటుందండి, మెసేజ్ ఇస్తూనే ఉంటారు. చాలా చేసేసి ఉన్నాయి చూడండి. ఇప్పుడే ఒకటి కంప్లీట్ అయిపోయింది అనమాట, ఒక సెక్షన్ అయితే. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా కాలినడకన వచ్చే వారికి స్టెప్స్ వే ఉంటుందని, ఇదేనండి అవే. ఈ వే నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ పోతూ ఉంటారు. ఎక్కువగా నడవగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఇలా వస్తూ ఉంటారు. ఇక ఏ ఆప్షన్ లేదు, టైం లేదు అనుకున్న వాళ్ళు వెహికల్స్లో వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తైన ఇత్తడి స్తంభం ఉంది చూడండి. ఆల్రెడీ సెయింట్ థామస్ మౌంట్ అనే ప్లేస్ సముద్ర మట్టానికి 300 ఫీట్ హైట్లో అయితే ఉంది.
మరియు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్తూపం చూడండి ఎంత హైట్లో ఉందో. ఎదురుగా మనకి క్రాస్ అయితే కనిపిస్తుంది, ఇంకా మదర్ తెరీసా స్టాట్యూ కూడా ఉంది. అంతేకాకుండా సెయింట్ పోప్ జాన్ పాల్ ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఆయన స్టాట్యూని కూడా ఇక్కడ ఉంచారండి. ఆయన 1986 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన ఇక్కడికైతే వచ్చారనమాట. సో దానికి గుర్తుగా ఈ కొండపైన ఆయన స్టాట్యూ కూడా అయితే ఉంచారు. ఇది మంచి వ్యూ పాయింట్ అండి. ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తాను. చర్చి ఎంట్రన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నందున ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక ఫ్లైట్ వస్తూ పోతూ ఉండటం అయితే మనం గమనించవచ్చు. చాలా పెద్ద సౌండ్తో చాలా దగ్గరగా అయితే చూడొచ్చండి. అంతేకాకుండా ఇక్కడ నుంచి చెన్నై సిటీ ఆల్మోస్ట్ కనిపిస్తుంది. దాంతోపాటు ఈ మెట్రో ట్రాక్స్, బస్ రూట్స్, ఫ్లైఓవర్స్ అన్నీ కూడాను చాలా చాలా క్లియర్గా చాలా అందంగా అయితే కనిపిస్తుంది అండి. ఈ హిల్ స్టేషన్ అయితే చాలా చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్ అని చెప్పాలి. ఎప్పుడు ఇక్కడ రష్గా ఉంటుందండి. మేమైతే వర్కింగ్ డేస్లో వస్తాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. అలా కాకుండా వీకెండ్స్లో వీడియో చేయాలి అంటే కష్టం అవుతుంది. సో అందుకని ఈరోజు ప్లాన్ చేసుకొని వచ్చాం కాబట్టి కొంచెం వీడియో తీసుకోవడానికి ఈజీగా అయితే అనిపించిందండి. సో చూడండి, ఒకసారి వ్యూ మళ్ళీ చూపిస్తున్నాను. చాలా చాలా బాగుందండి. ఇలా వీడియోలో చూపించేదానికన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. సో ఎవరైనా చెన్నై రావాలి అనుకుని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది, ఈ సెయింట్ థామస్ మౌంటైన్ అయితే విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకొని అయితే రండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. పక్కనే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది, అది కూడా చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా తోమా గారి హిస్టరీలో ఇదొక మెయిన్ పార్ట్ అండి. అంటే ఆయన ఇక్కడ చనిపోయారనమాట. ఆల్రెడీ ఆయన హిస్టరీ గురించి పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్లైట్ ఒకటి వస్తుందన్నమాట. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుందన్నమాట. అందరూ వెయిట్ చేస్తున్నారనమాట, ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అనేసి. ఇక్కడ నుంచి చూడండి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుందండి. అంటే మనం రెగ్యులర్గా ఇంత దగ్గర నుంచి అయితే ఎప్పుడూ చూడం కదా, ఇలా ఎదురుగా దగ్గర నుంచి చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో మంచి వ్యూ పాయింట్ అండి ఇది. ఈ సెయింట్ థామస్ మౌంట్ అనేది చెన్నైలో టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్లో చాలా ముఖ్యమైన ప్లేస్లో ఉందండి. ఎందుకంటే ఇక్కడికి ఫారినర్స్ కూడా ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారనమాట. విజిటర్స్, ఫారినర్స్ అందరూ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ఒక ఫారినర్ వెళ్ళారు కదా, ఆ సార్ అయితే నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఫస్ట్ శాంత్ హోమ్ చర్చ్ అయితే విజిట్ చేసామండి. అక్కడ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈసారి కూడా అదే టైంలో షూట్ చేసుకుంటున్నారనమాట. సో అదే టైంలో షూట్ చేశారు. మళ్ళీ మేమైతే బైక్పై శాంత్ హోమ్ చర్చ్ నుంచి డైరెక్ట్గా సెయింట్ థామస్ మౌంట్కి వచ్చాం. మరి సార్ ఎలా వచ్చారో తెలియదు కానీ, మరి క్యాబ్లో వచ్చారో ఎలా వచ్చారో తెలియదు కానీ అదే టైంకి ఆ సార్ కూడా ఇక్కడికి వచ్చారనమాట. వీడియో షూట్ చేసుకుంటున్నారు. ఇద్దరం ఎదురు పడేసరికి ఇద్దరికి చాలా హ్యాపీగా అనిపించి నవ్వుకున్నాం అనమాట. ఇద్దరం ఒకేలాగా షూట్ చేసుకుంటున్నాం. ఇలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సార్ని అక్కడ చూసి ఇక్కడ చూసేటప్పటికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు చూస్తున్నారు మా వైపు. మేము ఎటువైపు వెళ్తున్నా కూడా ఆ సారు మా పక్కనే వచ్చి షూట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే నార్మల్గా అయితే లోపల అయితే వీడియో అలో చేయట్లేదండి. కానీ ఆ సార్ కొంచెం రిక్వెస్ట్ చేయటం వల్ల, ఫారినర్ కదా, సో ఆ సార్ రిక్వెస్ట్ చేయటం వల్ల కొంచెం వీడియో అయితే షూట్ చేసుకొని ఇచ్చారు. లక్కీగా నేను కూడా ఇదే టైంలో వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఆ సార్కి ఒక అతన్ని గైడ్గా కూడా అరేంజ్ చేశారు. ఇక్కడైతే చర్చి లోపల ప్రతిదీ కూడా మనకి తోమా గారి హిస్టరీని తెలియజేస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఆయన బాడీ పార్ట్స్లో కొన్ని పార్ట్స్ అంటే గోరు అలా కొన్ని బోన్స్ ఏవో చిన్న చిన్నవి ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసి బొకేస్ లాగా ఇక్కడైతే ఉంచారనమాట. ఆయనకి సంబంధించిన ప్రతి విషయం మనకు అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా మెసేజ్ ఉందన్నమాట. ఇదంతా క్లియర్గా చూపించడానికైతే వీడియోలో అయితే కుదరదండి. డైరెక్ట్గా మీరు వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఇంతవరకు కూడాను ఈ లోపల వీడియో తీసింది పక్కన ఫారినర్ సార్ ఉండటం వల్ల ఆయన్ని తీసుకొని ఇచ్చారు కాబట్టి సో నేను కూడా తీసుకోగలిగాను. ఆ పక్కనే మనకి ఇంకొక హోమ్ లాగా ఉందండి, కల్వరీ ఆఫ్ ది సెయింట్ థామస్ అని. ఈ లోపల ఏముందో కూడా చూపిస్తాను. లోపలికైతే వచ్చేసాము. లోపల చూడండి, అక్కడ లిటిల్ మౌంట్లో తోమా గారిని ఆయన శత్రువులు ఆయన ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు
ఆయనకు తెలియకుండా ఇలా బల్లాలతో దాడి చేశారు కదా, ఆ దాడికి సంబంధించింది మనకి తెలియజేసేలా ఇక్కడ కొన్ని స్టాట్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆయన గాయాలతో ఇక్కడికి వచ్చినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడాను ఇక్కడైతే స్టాట్యూస్ మనకి తెలిసేలాగా ఆయన ప్రేయర్ చేసుకునేవి ఇలా అయితే ఉంచారనమాట. ఇది వీడియోలో అయితే క్లియర్గా రావట్లేదండి, ఎందుకంటే లైటింగ్స్ వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ రియల్గా అయితే చూడటానికి చాలా చాలా బాగుంది అసలు. మేమైతే ఇక్కడ ఎక్కువసేపు ఉన్నామన్నమాట. ప్రతిదీ కూడాను షూట్ చేసాము, కానీ వీడియోలో రిఫ్లెక్ట్ వల్ల తెలియటం లేదు మీకైతే. చూడండి చక్కగా ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, తీసుకొని ఇచ్చారు వేరే సార్ ఉండి ఫొటోస్ అయితే తీసుకొని ఇచ్చారనమాట. చాలా పవిత్రమైన ప్లేస్గా భావిస్తారండి. చెప్పులు బయట ఇప్పేసి లోపలికి రావాలి, సైలెంట్గా ఉండాలి లోపలైతే. ఎక్కువ మందిని ఒకేసారి ఎల్లో చేయటం లేదు. ఇక్కడ చూస్తే చాలన్నమాట, ప్రతిదీ మనకి అర్థమైపోతుంది తోమా గారి హిస్టరీ. అంటే తోమా గారు లిటిల్ మౌంట్ అనే కొండపై గాయాలతో తప్పించుకొని ఈ కొండపైకి వచ్చి ఇక్కడైతే ఆయన చనిపోవటం జరిగింది. సో అందుకు గుర్తుగా ఇక్కడ సెయింట్ థామస్ అని పేరైతే వచ్చిందండి ఈ కొండకి. అసలు తోమా గారు ఎవరు ఏంటి అనేది ఇంకొకసారి ఈ పార్ట్ 2లో కూడా తెలుసుకుందాము. యేసుక్రీస్తుల వారి 12 మంది శిష్యులైనటువంటి వారిలో ఒకరండి ఈ తోమా గారు, సెయింట్ థామస్. అయితే ఈయన ఫస్ట్ భారతదేశానికి పరిచయం చేయడానికి ఫస్ట్ అయితే కేరళ వచ్చారు. ఆ తర్వాత చెన్నైలోని చిన్నమలై అనే కొండపైకి వచ్చి అక్కడ 10 సంవత్సరాలు తన పరిచర్య అయితే చేశారు. ఆ పరిచర్య జరిగేటప్పుడు చాలామంది అన్యులు తోమా గారిని బట్టి, ఆయన పరిచర్యను బట్టి మారు మనసు పొందడం అయితే జరిగింది. అది చూసిన శత్రువులు ఆయన్ని ఎలా అయినా మట్టు పట్టించాలన్న ఉద్దేశంతో ఆ లిటిల్ మౌంట్ అనే కొండపై, అంటే చిన్నమల అనే కొండపై ఆయన్ని బల్లాలతో అయితే దాడి చేశారండి. ఆయన ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఒక గుహలో. అప్పుడు ఆ గుహలో నుంచి ఆయన ఒక చిన్న రంధ్రం ద్వారా తప్పించుకొని గాయాలతో ఈ సెయింట్ థామస్ మౌంట్ అనే కొండపైకి వచ్చి ఇక్కడైతే ఆయన ప్రాణాలను విడిచారు. ఆ సమయంలో ఆయన శిష్యులు, ఆయనకి దగ్గరగా ఉన్నవారు ఆయనకి సంబంధించిన పార్ట్స్ని ఎటు పోకుండా చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి పంపించారు. ఇక్కడ కూడా కొన్ని పార్ట్స్ అయితే ఉంటాయని చరిత్రలో అయితే ఉంది. అంటే ఎక్కడికి పంపించారు అంటే ఆయన బాడీని శాంత్ హోమ్ అని మెరీనా బీచ్కి దగ్గరలో ఉన్న శాంత్ హోమ్ అనే చర్చి దగ్గరికి అయితే పంపించగా అక్కడైతే ఆయన సమాధి అయితే ఏర్పాటు చేశారు. ఆ సమాధి పైనే చర్చి కట్టారండి. ఇది హిస్టరీ అని చెప్పాలి. అలా సమాధిపై చర్చి ఉండడం హిస్టరీ అండి. సో దాని గురించి అయితే మనం తర్వాత వీడియోలో అయితే చూద్దాము. సో ఇప్పుడైతే మెట్ల మార్గాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి కూడా మంచి వ్యూ కనిపిస్తుంది. ఈ మెట్ల మార్గంలో మేము రాలేదు కాబట్టి అసలు ఈ మెట్ల మార్గంలో ఏముంటుంది అని అయితే ఇక్కడ వారిని అడిగి తెలుసుకున్నాము. తెలుసుకుంటే ఈ మెట్ల మార్గం ద్వారా వస్తున్నప్పుడు పిలాతు తీర్పు నుంచి, అంటే యేసు ప్రభువుల వారిని సిలువ చేసిన సన్నివేశాన్ని తెలియజేస్తూ జరిగిన కొన్ని స్టాట్యూలను అయితే ఇక్కడ పెట్టారంట. అవి కూడా 14 స్టేషన్స్ అంటారంటండి వీటిని. సో 10వ స్టేషన్లో అయితే ఆయన అంగీని తీసే స్టాట్యూ కూడా అయితే ఉంటుందంట. మీరు ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఈ మెట్ల మార్గాన్ని కూడా క్లియర్గా చూడండి. మాకైతే టైం లేదు కాబట్టి నేనైతే అన్నీ చూపించట్లేదు. ఇప్పుడైతే చర్చి దగ్గరికి అయితే వచ్చేసానండి. ఎంట్రన్స్లోనే ఉంది చర్చి, చూపించాల్సింది. అయితే ఏంటంటే మేము వచ్చేటప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. మళ్ళీ లైటింగ్ పోతుంది అనేసి చుట్టూరు అయితే ముందు చూపించాను బయట లొకేషన్ అంతా. చర్చి కూడా రెనోవేషన్లో ఉంది కాబట్టి చర్చి లోపలికి అయితే ఎలో లేదు. సో ప్రక్కన మనకి బుక్ స్టాల్స్ అవి ఉన్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ బ్లూ కలర్ షెడ్ లా కనిపిస్తుంది కదా, అక్కడైతే బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. చర్చి రెనోవేషన్లో ఉంది, చూపిస్తున్నాను చూడండి. ఎదురుగా అయితే మనకి ఎంట్రన్స్లో ఆ స్టాట్యూ ఏంటి అంటే తోమా గారు మరియు యేసుక్రీస్తు వారిదండి. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని చెప్పినప్పుడు తోమా గారే మొట్టమొదట నమ్మరనమాట. నమ్మకపోగా ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటారు. అందుకు యేసుక్రీస్తు వారే తోమాని పిలిచి నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని చెప్పే దృశ్యం మనకి కళ్ళకు కనిపించినట్లుగా చూపించారండి ఈ స్టాట్యూలో. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఉంది. స్టార్టింగ్లో నేను
వేరే వే నుంచి వచ్చాను కాబట్టి చూపించలేదు. సో ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉందండి. ఎంట్రన్స్లో వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఇదేనండి ఆ వ్యూ పాయింట్. ఇక్కడైతే అసలు ఖాళీయే లేదండి, అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్, ల్యాండింగు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది చూడటానికి. నేను ఇంకా వీడియోలో జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి వీడియో క్లియర్గా లేదు. డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగుందండి. అది కూడా ఈవినింగ్ టైంలో చూపిస్తున్నాను అనమాట. ఇప్పటికి లైటింగ్ బాగానే ఉంది కాబట్టి చాలా క్లియర్గానే కనిపిస్తుంది. అందుకోసమే చెప్తున్నాను, ఎవరైనా సరే సెయింట్ థామస్ మౌంట్ విజిట్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో, మార్నింగ్ టైంలో, ఈవినింగ్ 6 లోపు వచ్చేలోపు చూసుకోండి. లైటింగ్ పోయిందంటే మాత్రం అన్నీ చూడలేమన్నమాట క్లియర్గా. అంతేకాకుండా ఈ సెయింట్ థామస్ మౌంట్కి మేమైతే ఇప్పటికీ చాలాసార్లు వచ్చామండి. స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడైతే మాకు ఇక్కడ ఏం తెలియదు అనమాట, మేము ఎప్పుడు రాలేదు. వారితోనే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి వారికి అన్నీ క్లియర్గా చూపించలేకపోయాము. సో అందుకోసం అయితే నేను చాలాసార్లు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేశాను. మిస్ అయిన ప్లేస్లు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని కొంచెం టైం తీసుకొని అయితే ఈ వీడియో ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఎంతో దూరం నుంచి చాలా ఆశగా చూడాలని వస్తాము. అన్నీ తెలియక కొన్ని కొన్ని చూసి వెళ్ళిపోయాక అరే ఈ ప్లేస్ చూడలేదే, ఆ ప్లేస్ చూడలేదే అనుకుంటాం కదా. అలాంటి ఫీలింగ్ ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఇంత క్లియర్గా చేస్తున్నానండి. దాంతోపాటు తోమా గారి హిస్టరీ మొత్తం అర్థం అవ్వాలి అంటే థర్డ్ పార్ట్గా శాంత్ హోమ్ చర్చ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. సో అది కూడా చూడండి. అప్పుడైతే తోమా గారి హిస్టరీ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది వీడియోలు చూపించి ఉండొచ్చు, కాకపోతే నేనైతే కొంతమందికైనా ఇంకా వివరంగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఇంత స్లోగా అయితే ఇంత ఎక్కువ టైం తీసుకొని అయితే వీడియో చేస్తున్నాను. ఈ విషయంలో నన్ను అయితే ఎక్స్క్యూజ్ చేయండి. ఇక్కడ చర్చ్ అయితే చూపించలేకపోయాను కదా, కానీ అంతకుముందు వచ్చినప్పుడైతే చర్చ్ అయితే మేము చూసామండి. చర్చ్ అంత పెద్దగా ఉండదు, బయటే ఎక్కువగా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. చర్చి లోపల ఏంటంటే తోమా గారు చెక్కిన సిలువ అండి, 1523 సంవత్సరంలో ఆయన బలిపీఠంపై ఇక్కడ ఉంచారనమాట. అంటే ఆయన చనిపోయిన ప్రదేశం కదా, చాలా పవిత్రంగా ఉండడం కోసం అలా ఉంచినట్లుగా చరిత్ర అయితే చెప్తుంది. స్వయంగా ఈ సిలువ అయితే కొన్నిసార్లు రక్తమయం అవుతుందని ఆయన చరిత్రలో వ్రాయబడి కూడా ఉంది. 1558 సంవత్సరంలో బహిరంగంగా ప్రార్థన జరిగే సమయంలో అందరూ చూసేలా కూడా ఆ సిలువ అయితే రక్తమయం అయిందంట. ఆ తరువాత అనేక సార్లు రక్తమయం అవడం వలన ఆ సిలువకైతే బ్లీడింగ్ క్రాస్ అని పేరు కూడా వచ్చిందండి. అందుకే ఆ సిలువని బ్లీడింగ్ క్రాస్ అని పిలుస్తారు. చెన్నైలో సెయింట్ థామస్ పేర్లతో చాలా అయితే ఉన్నాయండి. అయితే చెన్నైలో సెయింట్ థామస్ డేగా జూలై 3న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సెయింట్ థామస్ పేరుతో స్కూల్స్, కాలేజెస్, కాలనీస్, ఇలానే కొండలు, ఇలానే కాకుండా తమిళనాడు ప్రభుత్వం తోమాగారి సేవలను, తోమాగారిని గౌరవించి 2 మెట్రో స్టేషన్లకి అంటే సెయింట్ థామస్ మౌంట్, లిటిల్ మౌంట్ అని పేర్లు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంతేకాకుండా ఈ లిటిల్ మౌంట్ దగ్గర కానీ, సెయింట్ థామస్ మౌంట్ దగ్గర కానీ చుట్టుపక్కల ఎటువైపు చూసినా సెయింట్ థామస్, సెయింట్ థామస్, సెయింట్ థామస్ అనే కనిపిస్తుంది. అంటే ఎంత ఫేమస్సో ఆలోచించండి. చాలామంది క్రైస్తవులు అయితే ఈ ప్లేస్ని ఇప్పటికే విజిట్ చేసి ఉన్నారు. ఇంకొంతమంది తెలియని వారికి అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా సరే చెన్నై వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ వీడియో చూసి క్లియర్గా ఆ తర్వాత విజిట్ చేయండి. అంటే చాలా ఈజీగా చూడటానికి అవకాశం అయితే ఉంటుంది. సో మేమైతే ఇక రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. వెహికల్ తీసుకొని వచ్చేస్తున్నాము రూట్లో. చూడండి ఇప్పటికే వెలుతురు తగ్గుతుందన్నమాట, లైటింగ్ అంతా పోతుంది. ఇక్కడ వస్తుంటే ఎటువైపు చూసినా వ్యూ పాయింట్ లాగే ఉందండి. మేమైతే దారిలో వస్తూ కూడాను స్కూటీని చాలాసార్లు ఆపేసి వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవే కూడా చాలా బాగుందండి. ఇంకా స్పీడ్గా అయితే బయలుదేరిపోయాం, డౌన్లోకి వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకి పక్కనే ఆర్మీ వాళ్ళ ఏరియా ఉందండి. ఇండియన్ ఆర్మీ అని కనిపిస్తుంది చూడండి. స్పీడ్గా వచ్చేస్తున్నాం కదా, ఇక్కడ ఆర్మీ వాళ్ళ స్కూల్ అవి కూడా ఉన్నాయి. ఈ జర్నీలో ఈ వే అంతా చాలా బాగుందండి. ఎటువైపు చూసినా సెయింట్ థామస్, సెయింట్ థామస్ అని కనిపించాయి కదా. ఆ తర్వాత నుంచి మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఏరియా కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్టాట్యూస్ కానీ, వాళ్ళకి సంబంధించిన వెపన్స్ కానీ ఇవన్నీ మనకి క్లియర్గా అర్థమయ్యేలాగైతే అరేంజ్ చేశారు ఈ రూట్లో. ఈ ఏరియా అయితే చాలా చాలా బాగుందండి. సో అందుకే వీడియో లెంతీ అవుతున్నా కూడా నేను ఈ వే కూడా చూపిస్తున్నాను మీకైతే.
ఇక్కడ నుంచి తిరిగి చెన్నై సెంట్రల్ వెళ్ళాలి అనుకుంటే ఆలందులు మెట్రో స్టాప్కి అయితే వెళ్ళేసి అక్కడ నుంచి డైరెక్ట్గా మెట్రో ట్రైన్లో చెన్నై సెంట్రల్ అయితే ఈజీగా చేరుకోవచ్చండి. లేదంటే సెయింట్ థామస్ మౌంట్ అనే స్టాప్కి కూడా వెళ్ళొచ్చు. అది ఇక మీ ఆప్షన్ అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. తోమా గారి హిస్టరీలో సెకండ్ పార్ట్ వీడియో అయినటువంటి సెయింట్ థామస్ మౌంట్ అయితే క్లియర్గా చూపించాను. ఇంకా ఏదైనా మిస్ చేసి ఉన్నట్లయితే తర్వాత మీరు ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మిస్ చేసినవి కూడా నేను వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో అయితే అంటే పార్ట్ 3లో అయితే శాంతోమ్ చర్చ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో కనుక నేనేమైనా తప్పుగా నాకు తెలియకుండా మాట్లాడినట్లయితే ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వారందరూ కూడాను లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. లాస్ట్ వరకు కూడాను వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.